అందరికీ నమస్తే. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ మార్కాపురానికి చెందినటువంటి వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్. ఈయన పేరు తన్నీరు వెంకట ప్రసాద్. అయితే ఇతను గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి దగ్గర గన్మ్యాన్గా పనిచేస్తూ ఉన్నాడు. చాలామందికి తెలిసే ఉంటాడు. ఇతను అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ కలెక్టర్ గారికి గన్మ్యాన్గా పనిచేస్తూ ఈ కలెక్టర్ గారిని చాలా రకాలుగా అనేక రకాలైనటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలతోటి నిరుపేద లేదా హైర్ అఫీషియల్ చాలా రకాలైనటువంటి ప్రజలు కలెక్టర్ గారిని కలిసి తమ సమస్యలను విన్నపించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇతను తనదైనటువంటి శైలిలో నిరుపేద వారి దగ్గర లేదా బాగా ఉన్నవారి దగ్గర తనదైనటువంటి శైలిలో కలెక్టర్ గారిని కల్పిస్తానని చెప్పి కొంతమంది దగ్గర, కలెక్టర్ గారి దగ్గర ఈ పని చేపిస్తానని చెప్పి మరికొంతమంది దగ్గర తనదైనటువంటి శైలిలో చాలా మంది దగ్గర చాలా రకాలుగా డబ్బులు గుంజుకున్నటువంటి వైనం కలకలం రేపుతున్నది. దీనికి సంబంధించినటువంటి చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ తన్నీరు వెంకట ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మార్కాపురం ట్రాన్స్ఫర్ బదిలీ అవ్వడం జరిగింది. ఈయన వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు. ఈయన వడ్డీ వ్యాపారం ఎలా చేస్తున్నాడంటే ఈయన వీళ్ళ వదినమ్మ అనేటువంటి తన్నీరు రమణమ్మ అనేటటువంటి ఆమె పేరు మీద కొంతమంది దగ్గర 15 రూపాయలు 20 రూపాయలు వడ్డీకి 100కి 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 నెలకి 20 రూపాయల వడ్డీ లెక్కన వడ్డీ వ్యాపారాలు అకృతంగా దారుణంగా దుర్మార్గమైనటువంటి వడ్డీలతోటి వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వైనం ఉంది. అయితే చీరాలకు సంబంధించినటువంటి మరి బొత్తుల అంజనీదేవి అనేటటువంటి ఆమె దగ్గర ఒక ఇళ్లును ఈయన అంటే అగ్రిమెంట్ ద్వారా ఇళ్లును రిజిస్ట్రేషన్ చేయించుకొని, అంటే ఇప్పుడు చాలా చోట్ల సమాజంలో జరుగుతూ ఉంటుంది, అవసరాలకు ఇళ్ళు పొలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని మరి పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకుంటారు. నీ డబ్బును నీకు తిరిగి వడ్డీతో కట్టించిన తర్వాత వాళ్ళ స్థలాన్ని వాళ్ళ ఇంటిని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తావు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ వీళ్ళ వదిన పేరు మీద చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు వదిన ఇంకొక ఆయన వదిన, ఈ బొత్తుల అంజనీదేవి బాధితురాలు, ఇక్కడ తన్నీరు రావణమ్మ కానిస్టేబుల్ వదిన ఇక్కడ ఒక దళితుడైనటువంటి స్వరూప్ అనేటటువంటి అతను వదిన. ఈ ఇద్దరి మధ్య వీళ్ళు మరుదులు చేరున్నారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ స్వరూప్ అనేటటువంటి మా దళితుడు ఈయన పేరు ఫోన్పే ద్వారా ఈ యొక్క వెంకటప్రసాద్ అనేటటువంటి అగ్రకులానికి చెందినటువంటి కానిస్టేబుల్ ఫోన్కి మరి తీసుకున్నటువంటి డబ్బులను ఫోన్పే ద్వారా మొత్తం చెల్లించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. అయితే ఈయన ఏమంటాడంటే ఇప్పుడు అయ్యా మీకు చెల్లించాల్సినటువంటి డబ్బును వడ్డీతోటి కూడా చెల్లించాము, పూర్వపరాలతోటి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, కాబట్టి మా యొక్క ఇంటిని మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి అని వీళ్ళు అడగడానికి వెళ్తే నిన్న ఇతను ఏం చేస్తాడు, చీరాల 1 టౌన్ పోలీసుల దగ్గర దీన్ని పంచాయతీ పెడతాడు. కోర్టులో ఒక పక్కన నడుస్తుంటే, సివిల్ మ్యాటర్ ఒక పక్కన నడుస్తుంటే ఈ 1 టౌన్ పోలీస్ అంటే సిఐ గారికి ఏంటి ప్రోద్బలం, నీ అత్యుత్సాహం ఏంది, నీ ప్రోద్బలం ఏంది, నీకు ఏమి సంబంధం సివిల్ మ్యాటర్ చెప్పు. ఇతను కానిస్టేబుల్ అనా, అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తినా, లేకపోతే ఇతని చేతిలో అధికారం ఉందనా, ఇతను డబ్బు ఉన్నటువంటి వ్యక్తినా, ఎందుకు ఈ యొక్క తన్నీరు వెంకటప్రసాద్ అనేటటువంటి ఏఆర్ కానిస్టేబుల్ ప్రోద్బలంతో ఆయన సిఫార్సులతోటి ఈ యొక్క చీరాల సిఐ గారు ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఎంటర్ఫియర్ అయినటువంటి మా దళితుడు స్వరూప్ మీద ఈ యొక్క తన్నీరు వెంకటప్రసాద్ అనేటటువంటి ఏఆర్ కానిస్టేబుల్ బయటకు వచ్చిన తర్వాత నా కొడక నీ ఎంతో తేలుస్తాను, నాకు ఇంకా 15 లక్షల రూపాయలు కడితేనే మీ యొక్క ఇంటిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, లేకపోతే నీకు దిక్కున్న చోట చెప్పుకొని చెప్పి పైకి వెళ్ళి ఇతన్ని కొట్టడానికి చీరాల్లో పోలీస్ స్టేషన్ ముందు రావడం జరిగింది. అయితే కాబట్టి ఇక్కడ ఒకటే నేను పై అధికారులకు తెలియజేస్తున్నాను, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, మార్కాపురం కలెక్టర్ గారికి, ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి, మార్కాపురం ఎస్పీ గారికి, డీజీపీ గారికి కూడా నేను SC/ST కమిషన్ చైర్మన్ నుంచి కూడా తీసుకొస్తాను. ఇతను అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి అయ్యుండి మరి కులం పేరుతో దూషించి దుర్భాషలాడి ఇంకా అకృతమైనటువంటి దుర్మార్గమైనటువంటి వడ్డీలతోటి ఈయన మీదకి వెళ్ళాడు. కాబట్టి ఇతని మీద SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసును బనాయించాలని, ఇతన్ని ఏఆర్ కానిస్టేబుల్ నుండి సస్పెండ్ చేయాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇతని పైన చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలని, దీని మీద తారాస్థాయికు
మరి తారా స్థాయికి వెళ్ళి పూర్తి విచారణ జరిపేంత వరకు మా దళితుడికి అండగా ఉండి పోరాటం చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.